రీసెంట్‌గా నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళానండి. వాళ్ళైతే ఒక కర్రీ చేశారు. గోరుచిక్కుడుగాయ, టమాటా అనమాట. గోరుచిక్కుడుగాయ కంటే కూడా టమాటాలే ఎక్కువున్నాయి ఆ కర్రీలో అయితే. ఈ కర్రీ అయితే వాళ్ళ నానమ్మ చాలా బాగా చేస్తారంటండి. ఈ కర్రీ కోసం స్పెషల్‌గా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మరీ పిలిపించింది ఈ కర్రీ చేయమని. ఇంకా కర్రీ విషయానికొస్తే కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇంకా వాళ్ళ నాన్నమ్మ అయితే 4 దొండకాయలు తీసుకొనొచ్చారండి. ఏంటంటీ 4 దొండకాయలతో ఏం చేస్తారంటే, దొండకాయ టమాటా చేస్తానన్నారు. 4 దొండకాయలతో కర్రీ ఎలా చేస్తారని నాలాగే మీరు కూడా షాక్ అయ్యారా? నేను మీలాగే షాక్ అయ్యానండి. అర కేజీ టమాటాల్లో 4 దొండకాయలేసి ఎలా చేస్తారా అనుకున్నాను. వీళ్ళకంట దొండకాయ ముక్కలు అక్కడక్కడ తగిలితేనే చాలా బాగుంటాయంట. అదే మన సైడ్ అయితే గనక అర కేజీ దొండకాయలు 2 టమాటాలు లేదా టమాటాలు వేసుకోకుండానే చేసుకుంటాం కదా. ఎంతైనా మా కృష్ణా డిస్టిక్ వాళ్ళ వంటలే చాలా డిఫరెంట్ లేండి. మీలో కూడా కృష్ణా డిస్టిక్ వాళ్ళు ఉన్నారా? ఉంటే గనక కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.